యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని మనమంతా చేరి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాం, ఆరాధన చేసి ఆరాధనలో దేవుడు మనలను బలపరిచి ఉన్నతమైన కృపచేత నింపి అభిషేకించాడు. తన ఉన్నతమైనటువంటి కార్యాలు మనందరి జీవితాలలో జరిగించిన జీవము కలిగినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన ఉన్నతమైనటువంటి స్థలములలో నుండి మన మీద తన కనుదృష్టిని ఉంచి తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుని దయా సంకల్పం, దేవుని కృప, నిత్యత్వమును మనము పొందుకొని నిజదేవుని యొక్క రక్షణను అనుభవించున్నట్లుగా ప్రభు కృపను చూపించాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5:13లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం, ఆ ప్రసంగములో ఆయన అనేకమైనటువంటి సత్యాలు, పరసంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి మాటలో ఇదొక అద్భుతమైనటువంటి మాట. ఏమిటి అంటే, మీరు ఎవరో, నీవు ఎవరో నీకు తెలియచెప్పే మాట ఇది. నీవు ఎవరో నీకు తెలియచెప్పే మాట. ఇంట్లో పెద్ద కొడుకు ఉన్నాడు. ఆ పెద్ద కొడుకు తండ్రి తర్వాత తండ్రి బాధ్యత తీసుకొని భారము కలిగి కుటుంబాన్ని నడిపించబడవలసిన వాడు బ్రాందీ షాపుల చుట్టూ, ఆ కొంప చుట్టూ, ఈ కొంప చుట్టూ తిరుగుతూ ఉంటే పెద్దలు, వృద్ధులు చూసి అంటారు, రేయ్ నువ్వెవరో నీకు తెలుసా, నువ్వెవరో నీకు తెలుసా అని తన బాధ్యతను, తన పనిని, తాను ఏం చేయాలో తెలియచెప్తారు. అదే మాట ఇక్కడ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు అంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళు. ఎవరు వాళ్ళు అని అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 3వ వాక్యంలో చదవద్దు, చెప్పాను. ఆత్మ విషయంలో దీనులు, ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో దీనులు అని అన్నప్పుడు ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో పూర్ అని రాసి ఉంటుంది. అంటే ఏమీ లేనివాడు, పూర్ పీపుల్ అంటూ ఉంటారు చూడండి. నిరుపేదలు. వీళ్ళు ఎలాగుంటారు నిరుపేదలు అని అంటే, ఈరోజు పని చేస్తే రేపు భోజనం చేస్తారు, లేకపోతే పనికి వెళ్తేనే, మన భాషలో చెప్పాలంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. అంటే వాళ్ళు ఎవరు అని అంటే ఏమీ లేని ప్రజలు. కొంతమంది చెప్తూ ఉంటారు, 10 తరాలు తిన్నా కూర్చొని తరగని ఆస్తిని సంపాదించి పెట్టుకున్నానని. వాళ్ళు ధనవంతులు, ఐశ్వర్యవంతులు. అయితే ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారితో ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఎవరు అని అంటే, లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, ఎందుకు ఆయన ఉప్పుతో పోల్చి చెప్తూ ఉన్నాడు? ఈ ఉప్పుతో పోల్చి చెప్పడానికి గల కారణం ఏమిటి? ఈ ఉప్పు ఏం చేస్తుంది? ఈ ఉప్పుకున్నటువంటి లక్షణాలు ఏంటి? ఆయన చూడండి చక్కగా చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పు. మీరు లోకానికి ఉప్పు.
యోహాను గారు పత్రిక రాస్తూ అంటాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి మీరు చెయ్యొద్దు అంటారు. యేసు ప్రభుల వారు మాత్రము మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే మీరు అవి చెయ్యొద్దు. ఏవి? లోక సంబంధమైనటువంటి వాటిని చెయ్యొద్దు. మీరు ఎవరో తెలియజెప్తున్నాడు. మీరు ఉప్పు. మీరెవరండి? ఉప్పు. పౌలు గారు అంటారు, ఈ లోక నటన గతించిపోతుంది. ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. ఇట్లాంటి విషయాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు నువ్వు ఎవరు అని అంటే, మీరు ఎవరు అని అంటే లోకమునకు ఏమై ఉన్నారండి? ఉప్పై ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉప్పు మనకు తెలియజెప్పే సత్యం ఏమిటి? ఉప్పు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి? ఒక 4 మాటలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే యోబు గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చదివితే చదువు. ఉప్పు లేకుండా ఎవరైనా రుచి లేని దాన్ని తింటారా? అంటే మీరు ఇక్కడ ఏం గమనించాలి? ఉప్పు లేకుంటే రుచి లేదు. అందుకే పెద్దలు సామెత చెప్పేటప్పుడు ఎవరన్నా లేని వెలితి కనపడింది అనుకో, వాళ్ళని చూసి ఇట్లా మాట్లాడతారు. కూరకు ఉప్పు ఎంత రుచిగా ఉంటుందో నువ్వు ఉంటేనే ఆ కార్యక్రమం, నువ్వు ఉంటేనే అది అద్భుతంగా జరుగుతుంది అని చెప్తారు. అందుకే అప్పుడప్పుడు మాట్లాడుతూ అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది ఉప్పుకున్నటువంటి ప్రాధాన్యత. మిరపకాయలు ఇన్నేసి, ముక్కలు ఇన్నేసేసుకో, ఏవి ఎన్నెన్న వేసేసుకో. దేవుని బిడ్డలారా, ఉప్పు వేస్తే ఆ కూర యొక్క, లేకుంటే ఆ కుండలో ఉన్నటువంటి పదార్థము యొక్క రుచినే మార్చేస్తుంది. చూడండి, నేను గత దినాల్లో కూడా మీకు చెప్పాను, నాలుక 3000 రుచులను గ్రహించగలుగుతుందట. 3000 రుచులు ఉన్న ప్రతి పదార్థము, ప్రతి వంట రుచికరంగా మార్చబడాలి అని అంటే ఉప్పు కావాలి. ఈ ఉప్పు ఎక్కువ అవ్వకూడదు. అది ఎక్కువైతే ఉమ్మేస్తారు నోట్లో నుండి, అంటే ఓవర్ యాక్షన్ ఉండకూడదు అని. తక్కువైతే తక్కువైపోయిందే అని వెలితి కనబరుస్తారు. దేవుని ప్రియులరా, ఉప్పు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే, ఉప్పు రుచిని కలగజేస్తుంది. ఈ ఉప్పుకు ఉన్నటువంటి గుణం ఏమిటంటే, అది కరిగి కలిసి కనబడకుండా రుచిని చూపిస్తుంది. ఇప్పుడు తలలు పైకెత్తి నన్ను చూడండి, భోంచేస్తుంటే ఎవడనే ఉప్పు ఎక్కువైపోయిందిరా అని అక్కడికి వెళ్ళి, ఎక్కడరా ఉప్పు? కూరలో ఏది చూపెట్టు. ఉప్పు ఎక్కడ ఎక్కువైందంట? ఏం మాట్లాడట్లేదు మీరు. ఉప్పు ఎక్కడ ఎక్కువైందంట? కూరలో. ఏది చూపెట్టు అంటే కనబడదు. అది ఏమైపోయింది? కరిగిపోయింది. అది కలిసిపోయింది. అది కరిగిపోయింది, కలిసిపోయింది, కనబడట్లేదు. కాకపోతే దాని పనిని అది చూపెడుతుంది. అలాగనే ఈ లోకంలో మనము కూడా మన పనిని మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఆ పని పాడు చేసే పని కాదు, ఆ పని రుచిని కలగజేసే పనిని మనము చేయాలి.
రుచిగా మార్చబడాలి. అదే చెప్తాడు చూడండి కొలస్సీ పత్రికలో. అదే మాటను తెలియచెప్తూ పౌలు గారు చక్కటి ఉపదేశాన్ని మనకు బోధిస్తారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు, ప్రతి మనుష్యునికి ఎలాగూ సమాధానము ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయండి. కృపాసహితముగాను ఉండనీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యంలో, ప్రతి మనుష్యునికి మీరు ప్రత్యుత్తరము ఎలా గీయాలంటే, దరిద్రుడు పనికిమాలినోడా అని చిరాకు పడుతూ పరక్క కాదు. అర్థమవుతుందండి. కొందరిని గట్టిగా అరిస్తే అర్థమవుతుంది, కొంతమందికి నెమ్మదిగా చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి ఏమిటండి అర్థమయ్యే విధంగా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవము. ఎవరికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో వాటన్నిటినీ మనము చక్కగా నేర్చుకొని ఈ ఉప్పులాగా కృపాసహితముగా మనము ప్రత్యుత్తరం ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. మనము మాట్లాడేటప్పుడు, మనము చెప్పేటప్పుడు సమయోచితమైనటువంటి మాట మనకు కలిగి ఉండాలి. ఆ సమయాన్ని బట్టి మనమేదో నేర్చుకున్నాములే, మనమేదో చేసాములే అన్నట్టుగా ఉండకూడదు. చక్కటి ప్రత్యుత్తరం ఏ విధంగా చెప్పాలో, ఏ రకంగా చెప్పాలో మంచి మాట నీ నోట ఉంచుకొని, మంచి మాట కలిగినటువంటి స్థితి కలిగి మన ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మీయ యాత్రలో మనము నడవవలసినటువంటి వారమై ఉన్నాము. ఎటుపడితే అటు మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. సమయోచితంగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, కొద్దిగా మాట్లాడాలి, అవసరమును బట్టే మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడాలి. నీ మాట ఈ లోకానికి రుచిగా ఉండాలి. ఇందాకనే చెప్పాను, ఎక్కువ అవ్వకూడదు ఉప్పు, తక్కువ అవ్వకూడదు. బ్యాలెన్స్. అందుకే ఎవరితో మాట్లాడినా, అందుకే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి మర్యాదపూర్వకమైనటువంటి మాటలు మనము మాట్లాడాలి, నేర్చుకోవాలి అని మనము మాట్లాడితే వినడానికి చాలామంది ఎదురు చూస్తారు. వేరే ప్రాంతాల్లో కొట్టినట్లుగా ఎటు పడితే అటు కాకుండా చక్కగా మర్యాదపూర్వకముగా ఇతరులను గౌరవిస్తూ కృపాసహితముగా. ఎలాగండి మన మాట ఎలాగుండాలి? కృపాసహితముగా మన మాట రుచికరంగా ఉండాలి. మన సంభాషణ చాలా ఆశ్చర్యకరంగా ఉండాలి. యోబు గ్రంథంలో ఒక మాటను మీరు చదువుతారు. 34వ అధ్యాయము 3వ వాక్యం. 34:3. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. అంగిలి ఉంది కదా నోట్లో, నాలుక, అంగిలి, ఈ రెండిటి మధ్యలో ఒక పదార్థం పడినప్పుడు దాని యొక్క రుచి ఎలాగైతే తెలుస్తుందో, ఎలాగైతే అలాంటి రుచిని మనం ఇటు కూర్చో, ఇటు చూడు, ఇలాంటి స్టేజ్ మీద కూర్చోబెట్టుకుంటా ప్లాస్టర్ వేసి, అంగిలి రుచిని ఎలాగైతే
చూస్తుందో, అంగిలి ఎలాగైతే రుచిని చూస్తుందో, బాగా వినండి, అంగిలి లేదా నాలుక ఎలాగైతే రుచిని చూస్తుందో, మన మాటను చెవి ఏం చేస్తుందట? వినాలి, మీరు గుర్తుపట్టాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. చెవి ఏం చేస్తుందంట? మన మాటను. మనమేమనుకుంటాం? అందుకే ఆయన నువ్వు నాకు చెవులను నిర్మించావు అని చెప్తాడు కీర్తనకారుడు. చెవులు ఎందుకు నిర్మించాడో తెలుసా? చాలా ఉద్దేశం ఉంది. ఈ చెవి మనము మాట్లాడే ప్రతి మాట మనము ఒక్కడమే మాట్లాడేది. మన ఎదుట ఇప్పుడు మీరు ఒక 30-40 మంది ఉన్నారు. మీరందరూ నేను చెప్పే మాటను ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పుకు ఉండే స్వభావం ఏమిటి అంటే, ఈ లోకానికి రుచిని పరిచయం చేయాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి, ఆ ఉత్తముడైనటువంటి యెహోవాను ఈ లోకానికి రుచి చూపించగలిగే ఒక భక్తి, ఒక ప్రార్థన, ఒక క్రైస్తవ్యంలో ఉన్నటువంటి స్థితిని నీ మాటల ద్వారా, నీ సరి అయినటువంటి ప్రత్యుత్తరము ద్వారా నీవు అనేకులకు తెలియచెప్పగలిగే ఉప్పువై ఉన్నావు ఈ లోకానికి. నువ్వు నాలుక ఉంది కదా, ఎటు పడితే అటు వాడించేస్తుంది. నా ఇష్టం, నా నోరు, నా నాలుక, నా మాట, నేను ఎటు పడితే అటు మాట్లాడతానంటే కుదరదు. అది లోకములో, అది పాపములో, అది లోక సంబంధమైనటువంటి జీవితంలో. ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత, క్రీస్తును బాప్తిస్వం ద్వారా ధరించిన తర్వాత, మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్వం తీసుకొని ఒక సంఘములో అంటుకట్టబడి సిలువను మోస్తూ ఉన్నటువంటి నీ నోట రావలసినటువంటి మాట. కొన్ని సందర్భాల్లో ఆయన కోపడ్డాడా లేదా? కొన్ని సందర్భాల్లో త్రాళ్ళను కొరడా చేసి కొట్టాడు. సిలువలోకి వెళ్ళిన తర్వాత ఆయన పలికిన 7 మాటలు మనం ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటాము. ప్రతి మాట ఎలాగుంటుందో తెలుసా? ప్రతి మాట ఏ విధంగా ఉంటుందో తెలుసా? కృపాసహితంగా. చూడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని, అంటే ఆ సిలువ మోసినటువంటి యేసయ్య మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అంజూరపు చెట్టును చూసి ఎన్నడు నువ్వు అని శపించాడు. ఒక సందర్భంలో ఆయన దేవుడు సముద్రం మీదకి గాలి తుఫాను వస్తే తుఫానును గద్దించాడు. సిలువలోకి వచ్చిన తర్వాత, సిలువ మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మొట్టమొదటి మాట క్షమాపణ. చూడండి ఎంత జాలి కలిగినటువంటి మాట. ఈ రోజున మనం లోకానికి ఉప్పై ఉన్నటువంటి మనము యెహోవా ఉత్తముడని అనేకులకు రుచి చూపించున్నట్లుగా కృపా సహితముగా నీ మాట నీవు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు తలలు పైకెత్తి చూడండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిన తర్వాత డాక్టరు వచ్చి కూర్చోవడంలోనే ఏంటి ఏదో 4 మాటలు చెప్పిస్తారు. అవునా, అట్లా ఉందా, అయితే పోతావు నువ్వు పోతావును, నాకు తెలుసు ఈ రోగం వచ్చిన వాళ్ళు చాలామంది పోయారు, నాకు తెలుసు పోతావును అన్నాడు అనుకో డాక్టరు. 4 రోజులు బతికేటోడు 4 రోజుల్లోనే పోతాడు. అదే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత చక్కగా, ఎంత జాగ్రత్తగా. ఇది నా దగ్గరికి ఒక 10-15 మంది ఇట్లాంటి రోగం ఉన్న వాళ్ళే వచ్చారు. వాళ్ళంతా ఇప్పుడు బ్రహ్మాండంగా బ్రతుకున్నాడు. కావాలంటే ఫోన్ చేస్తావా? పిచ్చోడ భయపడతావు, ఏం కాదులే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, నువ్వు దీర్ఘాయువు చేత నీ దినం చక్కగా సంపూర్తి చేసుకుంటావు అని ఆ డాక్టరు ఒక 4 మంచి మాటలు చెప్పాడు అనుకోండి, వారం రోజుల్లో చచ్చిపోయేటోడు 6 నెలలకు పైనే బతుకుతాడు. మాట
మాట మనిషిని చంపుతుంది, మాట మనిషిని కృంగదీస్తుంది, మాట మనిషిని మతిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే భార్యలు కూడా భర్తల్ని, భర్తలు కూడా భార్యల్ని ఎటు పడితే అటు మాట్లాడకూడదు. ఒకప్పుడు మాట్లాడిన మాటలు కాదివి. ఆమేన్ అనువాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ఎవరిని మోస్తున్నావు గుండెల్లో? నీ దేహము పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నది. నువ్వు యేసుక్రీస్తును ధరించి ఉన్నావు. ఆయన ఎవరు? ఆమేన్ అనవాడు. ఈడు బాగుపడ్డు, ఈడు బాగుపడ్డు, ఇది లేచింది మొదలుకొని ఇదే, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఈ దరిద్రం అంతా పెట్టుకొని దేవుడా నన్ను ఆశీర్వదించు నాయనా. ఎందుకు దించుతాడు? నువ్వు లోకానికి ఉప్పువు. ఉప్పు ఎలాగుండాలి? రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ నోట నుండి మాట బయటికి వెళుతూ ఉంటే నువ్వు మాట్లాడినది ఒక్కడివే. నీ ఎదుట నీ మాట చెవినబడిన ప్రతి చెవి పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది, పరిశోధిస్తుంది. చెవి కూడా రుచిని చూస్తుంది. మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే నీ మాటల్ని రుచి చూస్తుంది, పరిశీలిస్తుంది. జాగ్రత్త. పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు కూడా అర్థమైందండి. సిగ్గు లేకుండా శాతగానంలాగా వచ్చావు, నాకే పుట్టావురా నువ్వు అని తలకాయ పగలు కొట్టి రావాల్సింది. ఇద్దరు తండ్రి కొడుకు జైల్లో కూర్చుందరు. అంతేనా? అంతేనా కాదా? నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? 1 2 3 4 5 6. ఒరే ఈ ఊసలు 7 తప్ప ఇంకేం రావట్లేదురా, లెక్క పెట్టుకోవడమే. ఎప్పుడో ఆయన రాయించి పెట్టాడు, గ్రంథస్థం చేయించి పెట్టాడు 1వ శతాబ్దంలో. నీ మాట, ఇంకొక మాటను కూడా చదవండి, అదే యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా. అక్కడనేమో పరీక్షించును అన్నాడు, ఇక్కడేమో క్వశ్చన్ మార్క్ నీకే వదిలేస్తున్నాడు. నువ్వు ఒక దెబ్బ కొట్టు, మర్చిపోతాడు. ఒక్క మాట మాట్లాడు చచ్చేంత వరకు. సామెతల గ్రంథకర్త మాట లోపలికి వెళ్ళి నాటుకుంటుందంట, లోపలికి వెళ్ళి నాటుకుంటుంది. అందుకే నేను ఒక్కొక్కసారి నాకు మీకంటే నీకు ఎంత ఉంటుంది కోపము? 150 ఉంటుంది కదా, నాకు 750 ఉంటుంది. కావాలంటే మా ఊర్లో వెళ్ళి అడగండి. నాకు కోపం ఎక్కువ, నీకు కనబడను. చూడడానికి ఇక్కడ సాధువులాగా ఉంటాను, ఓ ముసుగు వేసుకున్నాను. కృప, యేసు రక్తం అనే ముసుకుంది కదా, లోపల చాలా ఉంటుంది. అయితే అది పీకల దాకా వచ్చి నోటికి తాళం వేసాను కదా, అందుకే ఇది కంట్రోల్లో ఉంటుంది. నాకు ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు ఇసిరిసిరి కొట్టాలనిపిస్తుంది మాటలతో. మాట్లాడే విషయంలో నా అంత మాట్లాడేటోడు ఎవడు లేడు. అంత షార్ప్గా, అంత స్పీడ్గా నేను మాట్లాడగలుగుతాను. వాక్యం ఏం చెప్తుందంటే, వినడానికి మీరు వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. ఇవి గుర్తుండవు, ఈ వాక్యాలు గుర్తుండవు. ఈ వాక్యాలు గుర్తుంటే ఎప్పుడు ఆశీర్వదించబడే వాళ్ళం కదా. అది కరుగుతుంది, అది కలిసిపోతుంది, కనబడదు, రుచిని మాత్రము చూపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఏదన్నా పరిచర్య ఉందనుకోండి, మధ్యలో టేబుల్ పెట్టుకొని, మిరపకాయ బజ్జీలు పెట్టుకొని, టీ పెట్టుకొని, పాలు పెట్టుకొని, అందరం కూర్చొని, మందిరానికి సున్నం ఎట్లా వేద్దాం, ఎర్రది వేద్దామో నల్లవేద్దాం అవసరం లేదు, టక్కున వేసేసి వెళ్ళిపోవడమే. అంతేనా కాదా? గడ్డి పీకేద్దామా, దానికి ఒక కమిటీ, కోర్ కమిటీ వేయించి విజయవాడ నుండి వాళ్ళని పిలిపించి ఏది ఆ గడ్డి గోయించి 4-5 వారాలు ఉంటే అంటూ ఉన్నాను. కానీ ఎవరికి ప్రేరేపణ రావట్లేదు ఎందుకో. నేను కూర్చుందామంటే ఈ కాలు నొప్పి ఏమో తగ్గట్లేదు, అయినా అక్కడికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఏంటంటే ఏ పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరికో ఒకరికి ప్రేరేపణ రావాలని చూస్తున్నాను. అమ్మలకు అస్సలు రాదు ప్రేరేపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరు, నాకు తెలుసు, హల్లెలూయా చెప్పరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెవి ఏం చేస్తుందంట? ఏం పరీక్షిస్తుంది? మాటలను. తన పని తాను చేసుకుంటుంది. నీ పని నువ్వు చేస్తున్నావా? నువ్వు కృపాసహితంగా మార్చబడుతున్నావా? కరిగిపోవాలి, కలసిపోవాలి. నువ్వు కనబడకూడదు, నీ పని ప్రత్యక్షంగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు ఫ్యాన్ తెద్దాం అనుకుంటున్నాను, తీసుకురా. అదే ఎర్ర దేవాలా, నల్ల దేవాలా, కర్ర దేవాలా, తెల్ల దేవాలా, పసుపు దేవాలా, ఏదో ఒకటి తే. అదే ఎంతలో తేవాలి, ఇవన్నీ అవసరం లేదు. తేవాలనుకున్నప్పుడు తేవడం, లేకుంటే పాస్టర్ గారు ఇదిగో మీరే తెచ్చుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా. అదే ఫ్యాన్ తెచ్చేది నాకు ఇచ్చావనుకోండి, అన్నీ ఒకే రకంగా ఉండేవి. చూడండి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు, అనా ఎన్ని రకాలు ఉన్నాయో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు నేను యాంప్లిఫైయర్ కొనుక్కొస్తాను, మీరు యాంప్లిఫైయర్ అంటున్నారు కదా అంటే కొనకరమ్మన్న, ఆయనకు బాగా తెలిసేమోనని. మనకేమో 250 యాంప్లిఫైయర్ కావాలి, ఆయన 22 యాంప్లిఫైయర్ తీసుకొచ్చాడు. ఆడు ఎనిక్కి తీసుకోడు. అంటే నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే మన పని కనబడాలి. అది తెచ్చాం. ఏం పాస్టర్ గారు నేను తెచ్చిన యాంప్లిఫైయర్ వాడట్లేదంటే దేనికి పని చేస్తుందో చెప్పు. దేనికి పని చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఉప్పు మనకు నేర్పే పాఠం ఏమిటంటే ఈ లోకానికి మనము రుచిని చూపించాలి. యెహోవాను రుచి చూపించాలి, క్రీస్తును రుచి చూపించాలి, మన సహవాసాన్ని రుచి చూపించాలి, మన పరిచర్యను. లోకానికి రుచి చూపిస్తున్నావా? నువ్వు రుచి నేనే బాగుంది, అరే భలేగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆ పెళ్ళిలో ఆడు ముక్కలేసాడు, ఉడికి చావలే దరిద్రుడు, ఒక మంట ఎక్కువ వేయచ్చుగా, ఆళ్ళ నీళ్ళని తిడతాం. మరి ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత రుచిని చూపిస్తున్నావు? రెండో విషయాన్ని చెప్తాను. లేవియా కాండం 2వ అధ్యాయము 13వ వాక్యం. ఆది కాండం, నిర్గమకాండం ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. చాలా రకాలైనటువంటి నైవేద్యపు అర్పణలు ఉన్నాయి. రాబోతున్న దినాలలో తెలుసుకుందాం. మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే తెలియజెప్తాడు పరిశుద్ధాత్ముడు కూడా. ఈరోజు వచ్చేటప్పుడు అయ్యా ఏదో ఒక కొత్త సందేశం నాతో మాట్లాడని కనీసం ఒక పావు గంటన్న కుర్చీలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడతాడు. అర్థమైందండి? నాకు అర్థం కాదంటే ఏది అర్థం కాదు. నేను కూడా ప్రతి వారం చెప్పినట్టుగానే చెప్పినవే చెప్తా ఉంటే అప్పుడు బాగుంటుంది, మీకు బాగా అర్థమవుతాయి. మరి నేను చెప్పే మాటలు అర్థం కాకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకు పిలుచుకుంటున్నారు నన్ను, నాకు అర్థం అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి. 5-6 రకాల నైవేద్యపు అర్పణలు ఉన్నాయి. ఇప్పుడు పశువులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు, పావురాళ్ళు, పశువులు ఉన్నాయి కదా. పశువు బలి ఒకటి ఉంటుంది, పిండితో అర్పించే బలి ఉంటుంది, అది నైవేద్యము బలి. పిండితో ఒక బలి అర్పించాలి, ఒక నైవేద్యాన్ని సమర్పించాలి, దాన్ని నైవేద్య బలి అంటారు. ఉదయ సాయంకాలము ఈ నైవేద్య బలి పిండి వంటలతో పల్చని పూరీలు చేయాలి,
దానిలో భక్ష్యములు అని కూడా రాసి ఉంటుంది. ఈ చాలా విషయాలు ఉన్నాయి, ఆత్మీయ మర్మాలు. అర్థమవుతుందండి? కొంచెం అర్థం చేసుకోవడానికి మనస్సు పెట్టండి. ఈ నైవేద్య బలి అర్పించే నీ ప్రతి నైవేద్యములో ఏముండాలి అని అంటే ఉప్పు ఉండాలి. ఉప్పు ఉండాలి. మొన్న నేను చెప్పాను మీకు, పులిసిన పిండితో అప్పము చేయాలి, పులియని పిండితో కొన్ని అర్పణలకు కొన్ని చేర్చాలి, కొన్ని చేర్చకూడదు. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే, నువ్వు అర్పించు ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి, ఉప్పు కలిగి ఉండాలి. అంటే దీని అర్థము ఏమిటి అని అంటే, మాదిరికరమైనటువంటి జీవితం. ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాలలో నీ అర్పణములన్నిటిలోనూ ఈ ఉప్పు ఏం చేయాలి అంటే చేర్చబడాలి. దీంట్లో వేయకూడదు అని కాదు, అన్నిట్లలో నువ్వు అర్పించు. నీ కొన్ని వంటలలో మీరు ఇప్పుడు పాలు తాగుతారు, పాలలో ఉప్పు వేసుకుంటారా? వేసేటట్టున్నారు. కాఫీలో పెద్దగా గట్టిగా వేసుకుంటారు అనుకుంటా. కొన్ని ఆహార పదార్థాలలో ఉప్పు వేసుకోరు. అయితే నైవేద్యము అర్పించే ఆ అర్పణలో, ఆ నైవేద్యపు బలిలో, ప్రతి అర్పణలో ప్రథమ ఫలముల అర్పణ, నైవేద్యముల అర్పణ, ఇవి చాలా ఉన్నాయి. ఆ అర్పణలన్నిటిలో మీరేం చేయాలి అంటే ఉప్పును చేర్చాలి. అంతే, అంతకు మించి ఇంకొకటి లేదు, మరొకటి లేదు. ఉప్పు చేర్చాలి, ఉప్పు చేర్చబడాలి. ఇక్కడ ఉప్పు చేర్చబడాలి అని అంటే కలసిపోయే ఒక అనుభవం. ప్రతి నైవేద్యములో కలసిపోయే ఒక అనుభవం ఐక్యతను సూచిస్తుంది. సార్ తలలు పైకి ఎత్తి చూడండి. నేను ఎప్పుడు తలలు ఎత్తండి అని అడగలేక చేస్తున్నాను. నేనేదో అంత హైట్లో ఉన్నప్పుడు మీ మెడలు పోతాయి అన్నట్టుగా బాధపడుతున్నాను. బాగా గమనించండి. ఉప్పును దేంట్లోనన్నా వేయండి, దానికి ఉన్న స్వభావం ఏమిటంటే అలాగా ఆ పదార్థంలో మిళితమైపోద్ది, కలిసిపోతుంది. ప్రతి దాంట్లో కలిసిపోద్ది. నేను దీంట్లో కలవను అనదు. అవునా కాదండి? ఉప్పును తీసుకొని వచ్చి నీళ్ళల్లో వేసేయండి. చెప్పట్లేదు మీరు? ఏమవుతుందండి? కరిగి. అసలు ఉప్పు ఎక్కడి నుండి తయారవుతుంది? నీళ్ళల్లో నుంచే తయారవుతుంది. నీళ్ళల్లో నుంచి బయటకు వస్తాయి. మరలా నీళ్ళల్లోనే. అంటే మనము మట్టిలో నుండి పుట్టాము, మట్టిలోనే ఎలాగైతే కలిసిపోతున్నామో ఈ ఉప్పు తన జీవితాన్ని ఎలాగ ప్రత్యక్షపరుస్తుంది అని అంటే, దేంట్లోనైనా సరే మురికి నీళ్ళల్లో వేయండి, ఉప్పు కలిసిపోదా? వేడి నీళ్ళల్లో వేయండి, చల్లనీళ్ళల్లో వేయండి. అబ్బే అది కుదరదండి, అది వేరు నేను వేరు అంటది ఎప్పుడన్నా? టీలో వేయండి, మీ టీలో కలవదా? పాలలో వేయండి, అబ్బే పాలలో నేను కలవను అంటదా? మాట్లాడట్లేదు మీరు. ఎక్కడేసినా కూడా అంటే దాంట్లో ఉండే స్వభావం ఏమిటంటే అది అందరిలో కలిసిపోతుంది, అందరిలో మిళితమైపోతుంది అని చెప్పేసి పాపములో, లోకములో, శాపంలో కలిసిపోమని కాదు. ఒక సహవాసంలో, ఒక ఆత్మీయ స్థితిలో, ఒక ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో మనము మొదట ప్రభువులోను, తర్వాత సేవకుల్లోను, తర్వాత సంఘములోను, పరిచర్యలోను, పనిలోను, ప్రతి విషయంలో చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలని చెప్పినప్పుడు, ప్రతి నైవేద్యమును, ప్రతి అర్పణమునకు ఉప్పును నువ్వు జోడించాలని చెప్పినప్పుడు ఆ ఉప్పు ఏమైపోతుంది అని అంటే కలిసిపోతుంది. ఎక్కడైనా కానీ ఏమిటండి, మిరపకాయలు కొన్ని ఎక్కువ వేసారనుకోండి, కూరలో మిరపకాయలు కొన్ని ఎక్కువ వేసారనుకోండి, ఆ మిరపకాయలన్నీ ఏముంటాయి? అక్కడ కనబడవా? చెప్పట్లేదు మీరు. కనబడతాయి. పసుపు వేయండి, కనబడుతుంది. పచ్చగా కనబడదా? కారము ఎర్రగా వేసామనుకోండి, ఉప్పు కనపడుతుందా?
ఉప్పు వేసిన వెంటనే కూర అంతా తెల్లగా అయిపోద్దా? ఉప్పు తెల్లగా ఉంటుంది కదా. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, అది నేర్పుతున్నటువంటి ఆ ఉప్పు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే తన రూపాన్ని కోల్పోతుంది, తన స్వరూపాన్ని కోల్పోతుంది, కలసిపోతుంది, అన్నీ ఆ ప్రతి దాంట్లో వ్యాపిస్తుంది, అన్నిట్లలో చేరుతుంది. అప్పుడప్పుడు మనోళ్ళు చెప్తూ ఉంటారు, బా ముక్కకు బలి పట్టిందిరా. ఏంటి దేనికి పట్టిందంట అంటే ముక్కల్లోకి కూడా ఏమైపోయింది, ఉప్పు కూరలో కలిసిపోతుంది, ముక్కల్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆ ఉప్పుకు ఉండే స్వభావం. అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము ఏమైపోవాలి అంటే క్రీస్తులో మిళితమైపోవాలి, కలిసిపోవాలి ప్రభువునందు. చూడండి, గలతీ పత్రికలో ఒక మాటను చదువుతారు, అది కనబడదు కానీ కనబరుస్తుంది. కనబడదు ఉప్పు, కనబరుస్తుంది, రుచిని కనబరుస్తుంది. ఏది ఉప్పు అంటే ఏది చూపించు అంటే చూపించలేము, అది తింటేనే రుచి తెలుస్తుంది. అట్లాగా అది కనబడదు కానీ కనబరుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రియులరా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ఉప్పుకు ఉండే స్వభావం, ఆ ఉప్పు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం, ఆ ఉప్పు మనకు తెలియజెప్తున్న సత్యం, అది కలిసిపోతుంది, దాని పనిని చూపెడుతుంది, తన పనిని చేస్తుంది. ఈ లోకంలో ఎంతమందికి, హలో బ్రదర్, అమ్మా, ఎంతమందికి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గత వారంలో చెప్పావు? కనబడినోళ్ళను కనబడి పిలిచి టీ ఇచ్చి, పాలిచ్చి, మజ్జిగ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, నా సంగతి ఇట్లా ఉంది బ్రదరు అని చెప్పుకుంటాం. అమ్మా నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పుకుంటావు. క్రీస్తుని గురించి ఎవరికన్నా తెలియజెప్పావా? ఒక్కరికన్నా క్రీస్తు వాక్యాన్ని ఎవరికైనా చెప్పగలిగావా? చెప్పగలిగావా? లేఖనాలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్తున్నారు చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, నేను జీవించను, నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. ఎలా జీవిస్తున్నాను? ఎలా జీవిస్తున్నాను నేను? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా నేను జీవించేది. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకుతాడు. అతని శ్వాస ఏమిటంటే విశ్వాసం. మనిషికి శ్వాస ఏమిటంటే ఊపిరి. నీ శ్వాస ఏమిటి అంటే విశ్వాసమై ఉండాలి. ప్రతి విషయంలో విశ్వాసం, విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఒక ఉప్పులాగా నిన్ను చూసినప్పుడు ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి. నీవు మరుగైపోతూ ఉండాలి, సిలువ వేయబడిన క్రీస్తు ప్రత్యక్షమవుతూ ఉండాలి. ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తు ప్రత్యక్షమవ్వాలి అని అంటే నీ ప్రవర్తన, నీ నడవడిక ద్వారా అనేకులకు రక్షణ కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనబడాలి. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను నేను. రైల్లో కూర్చున్నాడు. ఎక్కడ? రైల్లో కూర్చున్నాడు. కూర్చొని చెక్కింగ్ మాస్టర్ వచ్చాడు. చెక్కింగ్ మాస్టర్ వచ్చింది, టికెట్ తీసుకున్నావంటే ఈ రైలు ఎవరిదో తెలుసా? రైలు ఎవరిదో నాకెందుకు కానీ నువ్వు టికెట్ తీసుకున్నావా? అసలు ఈ రైలును కలగజేసింది ఎవరో తెలుసా? ఈ రైలు కొన్నది ఎవరో తెలుసా? అది ఇదేంటి కొంచెం మెంటలో ఉన్నట్టుందని
స్టేషన్లో వచ్చే స్టేషన్లో అక్కడ పోలీసుకి అప్పగించేసాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టోపీ ఎవరిదో తెలుసా, లాఠీ ఎవరిదో తెలుసా, ఈడ పిచ్చి పిచ్చిగా ఉన్నాడు, మనకెందుకు వచ్చిందని జైల్లో పడేసాడండి. ఒక 3 నెలలు ఎంతో శిక్ష వేసాడు. ఇంచుమించు ఆ 3 నెలలు ఆ జైల్లో ఉండి వచ్చేసరికి చాలామంది దొంగలను, నరహంతకులను, వ్యభిచారులను సువార్త ప్రకటించి మార్చేశాడంట. మిమ్మల్ని జైలుకి వెళ్ళమని కాదు నేను చెప్పేది. మన పని ఎక్కడికి వెళ్ళినా ప్రభువును అనేకుల పాపాన్ని విడిచివేసే, లోకాన్ని, శాపాన్ని విడిచివేసి క్రీస్తును ప్రకటించి వాళ్ళ బాధల్లో, ఇబ్బందుల్లో, కలవరాలలో ఉన్నటువంటి వాళ్ళ స్థితిని మార్చగలిగే ఒక ఉప్పు లాంటి పని నీ జీవితంలో నువ్వు కనబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, ఏదో సామెత చెప్తూ ఉంటారు చూడ, మధ్యలో వెళ్ళి డోలుకు చెప్పుకున్నట్టుగా నిన్ను ఒకవైపే కొడుతున్నాడు నన్ను. ఎప్పుడు నా అప్పులు, నా పిల్లలు, నా శ్రమలు, నా రోగాలు, నా పని, ఇవే నేనే ఇంకొకటి ఉండదు. ఒక్క మాటను మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నేను కూడా తీసుకుంటాను. 6వ అధ్యాయం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం నేను చెప్తాను. 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. 12వ వాక్యాన్ని చదివితే, కావున మాలో మరణము మీలో జీవము కార్యసాధకమవుచున్నది. మాలో మరణము మీలో జీవము. ఇది అర్థం చేసుకోవాలి కొంచెం. మనలో పాపము ఎప్పుడైతే చనిపోతూ శరీర క్రియలు ఎప్పుడైతే చనిపోతూ ఉంటుందో, మనము ఉప్పులాగా ఎలా పనిచేస్తామంటే, ఆ ఉప్పు కనబడకుండా కలసిపోయి కరిగిపోయి ఎలాగైతే రుచినిస్తుందో, మన ప్రార్థన, మన ప్రవర్తన, మన పరిశుద్ధత, మాలో మరణము లోకములో ఉన్న వాళ్లకు జీవాన్ని ఇవ్వాలి, జీవాన్ని కలగజేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉప్పు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, తన పని తాను జరిగిస్తుంది. ఒక మాదిరికరమైన జీవితం. కరిగిపోతుంది, కలిసిపోతుంది, తన పని తాను చేస్తుంది. ఉప్పు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం. 3వ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. రాజుల 2వ గ్రంథం 2:21. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎరికో పట్టణం దగ్గర ఉన్నటువంటి ఆ ఊటను, ఆ నీళ్ళు ఆ భూమిని అంత పాడు చేస్తుంది, చంపేస్తుంది, సారాన్ని చంపేస్తుంది. ఆ నీరు మరణాన్ని కలగజేస్తుంది. ఆ నీరు ఉపయోగం లేకుండా, నీళ్ళు ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. ఒకవేళ పొలానికి పెడతామా, ఆ నీళ్ళు ఎక్కడికైతే పెడతామో, ఎక్కడైతే ఇస్తామో అక్కడ ఏం జరుగుతుంది అని అంటే మరణం. దైవజనుడైన ఎలీషాకు చెప్పారు ఆ మాట. అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి. ఎలీషాక ఏలియాక అమ్మా
ఎలీషాకు చెప్పారు, అయ్యా ఇట్లా ఇట్లా ఉంది అంటే ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి అన్నాడు. ఉప్పు వేసి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ వేయాలి ఉప్పు, నేను ఇంత పెద్దగా ఉంది ఇది ఎక్కడ వేయాలి అని అలా పరీక్షగా చూసి ఆ నీటి ఊట ఎక్కడ వస్తుందో ఆ ఊట దగ్గర ఉప్పు వేసాడు. యెహోవా సెలవిస్తున్నాడు, ఇక ఈ నీళ్ళు మరణాన్ని కలగజేయవు, బాగవుతాయని చెప్తాడు. మీరు వెళ్ళండి. ఈరోజు వరకు కూడా ఎలీషా ఆ నిస్సారమైనటువంటి నీటిని, ఆ చేదు నీటిని ఉప్పు వేసి మంచి నీటిగా మార్చిన నీరు ఇప్పటికి కూడా రుచికరంగా ఉంది. డౌట్ ఉందా నీకు? 1,10,000 ఎంతో అవుతుంది టికెట్, ఒక పైన ఒక 30,000 పెట్టుకొని టూర్కి వేసేద్దాం. మీకు డౌటు చూడాలి, ఇట్లాంటి ప్రదేశాలు చూడాలి మనం. దేవునికి స్తోత్రం. అంటే పుణ్యక్షేత్రాలు దర్శించమని చెప్పట్లేదు. సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలి అంటే, నమ్మకపోతే ఇప్పటికీ ఉంది ఆ ఊట. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఉప్పుకు ఉండే స్వభావం ఏమిటంటే, ఈ ఉప్పు పాడు చేయకూడదు. ఈ ఉప్పు ఏం చేయాలి అని అంటే బాగు చేయాలి. అందుకే మీరు లోకానికి ఉప్పు తన పని తాను చేయాలి. ఉప్పు రుచిని చూపించాలి. ఉప్పు మూడవదిగా ఏం చేయాలి అని అంటే, ఉప్పు చేయాల్సిన మూడవ పని ఏమిటంటే బాగు చేయాలి. నీ విశ్వాస సహితమైన ప్రార్థన, ఎవరైనా రోగంతో ఉంటే వాళ్ళ కోసం నువ్వు మోకరించి లేదా వీలైతే ఉపవాసం ఉండి ఒకవేళ ప్రార్థన చేస్తే, నీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని, అతడు పాపములు చేసిన వాడైతే ప్రభువు అతన్ని క్షమిస్తాడు, దేవుడు లేపుతాడు. నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది. మా ఆయన మారు మనసు పొందలేదు, మా తాత మారు మనసు పొందలేదు, మా వాళ్ళు ఎవరు మారు మనసు పొందలేదు, నేను ఒక్కనే వస్తున్నాను. వాళ్ళందరి పేర్లు ఒక లిస్టు రాసుకుని లేదా ఒక డైరీలో రాసుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయగలిగే స్థితి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? మా అమ్మ కోసం నేను అలాగే ప్రార్థన చేశాను. నేను అడగకుండానే నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు డబ్బులు లేనిది ఒక 6 నెలలు ప్రార్థన చేశాను. సమయం దొరికినప్పుడు అంతా 10 నిమిషాలు లేదా అరగంట సేపు ఆమె కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడిని. చాలాసార్లు చెప్పాను కనుక ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆడు రక్షించబడలేదు, అన్న రక్షించబడలేదు, తమ్ముడు రక్షించబడలేదు, పట్టుదల. ప్రభువా నా తమ్ముడు యాకోబు నాయన, మా అన్నయ్య ఏషాబు నాన్న, అయ్యా ప్రార్థన చేస్తున్నాను, రక్షించయ్యా. నామకార్థం అయ్యా, భక్తి చేస్తున్నాడు కానీ సవిసారం లేని భక్తి అయ్యా. ఆరాధనకి వెళ్తున్నాడు కానీ ఉపయోగం లేని ఆరాధనకి వెళ్తున్నారయ్యా. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలిగితే యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్టుగా ఇప్పుడు నీ చెంగు పట్టుకొని, నీ ప్రార్థనని చెంగు పట్టుకొని ఎంతమంది రావాలి ఇక్కడికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకైతే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఉప్పు బాగు చేస్తుంది. ఉప్పు చేసే అద్భుతమైనటువంటి పని ఏమిటంటే, నిష్ప్రయోజనమైనటువంటి ప్రతిదానిని ప్రయోజనకరముగా మార్చగలగాలి. నీ సాక్ష్యం చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 10-11 వాక్యాలు మీరు చదివినప్పుడు ఎక్కడ ఉందో ఆ ఫిలోమోన్ పత్రిక నాకు కూడా చెప్పండి. పేజీ నంబరు 199 కొత్త నిబంధనలో, 199 కొత్త నిబంధనలో 11వ వాక్యం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఒనేసిము చెప్దా. ఒనేసిముని గురించి కూడా రాబోతున్న దినాల్లో తెలుసుకుందాం. మునుపు
నిష్ప్రయోజకుడు. ఇప్పుడు నీకు నాకు ఇద్దరికి ఎవరైనా ప్రయోజనం. ఈరోజు నువ్వు ఉప్పులాగా పని చేస్తే, మీరు లోకానికి ఉప్పని ప్రభు చెప్పాడు కదా, లోకానికి ఉప్పై ఉన్నటువంటి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నిష్ప్రయోజనముగా ఉన్న వాళ్ళను, ఉపయోగము లేకుండా నిష్ప్రయోజనముగా నిలిచి ఉన్నటువంటి అనేకులను నీ ప్రార్థన ప్రయోజకరులుగా మార్చాలి. ప్రయోజనకరమైనటువంటి ఒక పాత్రలాగా నీ జీవితం ఉండాలి. అనేకులకు ఉపయోగపడి, అనేకులకు ప్రయోజనకరం. నిజమే, గత దినంలో మనము దేనికి పనికిరాని వాళ్ళం, దేనికి ఉపయోగం లేని వాళ్ళం. ఇప్పుడు క్రీస్తునందు ప్రయోజనకరమైన ఆ చెడిపోయినటువంటి నీటిని, నిస్సారమైనటువంటి నీటిని, చేదు నీటిని, పనికిరాని నీటిని ఎలాగైతే ఆ ఉప్పు బాగు చేసిందో, మీరు ఈ లోకములో ఉన్నటువంటి అనేకులు, పాపములో ఉన్న వాళ్ళను, త్రాగుడులో ఉన్న వాళ్ళను, వ్యసనములో ఉన్నటువంటి వాళ్ళను, లోకముతో కలిసిపోయినటువంటి వాళ్ళను, కుటుంబాలలో ఏమిటండి ఏమాత్రము ఉపయోగము లేకుండా నిరుపయోగముగా త్రాగుబోతులై సంపాదించిందంతా వ్యర్థం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ఏం చేయాలి అంటే బాగు చేయాలి. చెప్పట్లేదు, చూసారా? ఇంకొక మాటను కూడా తీతు గ్రంథంలో మీరు చదవండి. ఒనేసిము మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే, ఇప్పుడు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఇప్పుడు ప్రయోజనమైనటువంటి వాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే. చూడండి, మీ దగ్గరికి ఎట్లాంటి బోధలు వస్తున్నాయో వీటన్నిటిని గమనించి. అంతే కదా, అవ్వమ్మ ఒక్కటి మరి ఖాళీగా ఉంటే అసలు ఆదాం దగ్గరికి కదా వెళ్ళాల్సింది సాతానుగాడు. అటెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. ఇది నిజమా? నిజమే. ఏం నిజం? పండు తింటే చస్తారంటగా. చస్తారు. నిజం స్టార్ట్ చేసి అబద్ధాన్ని ప్రారంభించింది. ఇంకా మీరు సావరు. దేవునికి స్తోత్రం కలుగును. అబ్బా, మీరు దేవదూతలు అయిపోతారు. ఇక అంతే, తినేసింది, ఆయన గారికి పెట్టేసింది. పాడైపోయారా లేదా? అటువంటి సాతాను బోధ ఇప్పుడు బయలుదేరింది. కుటుంబాలను పాడు చేసి వాళ్ళు ఏంటంట, ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కోసము. దేనికోసమండి? లాభం, దుర్లాభము కోసము ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించి కుటుంబాలని వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాడు చేస్తున్నారు. అటువంటి బోధలు బయలుదేరాయి. ఆ బోధలన్నిటిలో నుండి మనము తప్పింపబడి మనము ఇతరులను ఏం చేయాలి అంటే బాగు చేయాలి. అనేక వ్యక్తుల్ని బాగు చేయాలి. ఒకప్పుడు నిష్ప్రయోజనం, ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి వారిలాగా మార్చే ఒక ఉన్నతమైనటువంటి కార్యం మనము చేస్తూ ప్రభు మార్గంలో ముందు కొనసాగించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. 4వ విషయాన్ని చెప్తాను. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వాక్యంలో, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. ఆ ఒక్క మాటను చదవండి అందరూ. కాస్త తలల పైకి ఎత్తండి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. ఇక అంతేనండి. ఈ ఉప్పు ఏం చూపెడుతుంది అని అంటే, ఒక నిబంధన కలిగినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. నీరసంగా కాదు,
నిబంధన కలిగినటువంటి వారిగా మనం మార్చబడాలి. మనలో ఒక నిబంధన ఉండాలి. దేవునితో ఒక నిబంధన అంటే ఏంటి? ఒడంబడిక, ప్రమాణం. పెళ్ళప్పుడు నిబంధనలు చేస్తారు చూడండి. మనము కూడా ఒక నిబంధన ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రపు నిబంధన ఉంది. దాన్నే పాత నిబంధన అంటాం. పాత నిబంధన తోరా 5 పుస్తకాలు వాళ్ళు నిబంధన పుస్తకాలుగా మార్చుకున్నారు. నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు పాత నిబంధన ఉంది. అయితే ఈ క్రీస్తునందు మనకు నూతన నిబంధన, క్రొత్త నిబంధన. అంటే పాతది ఆయన నెరవేర్చి ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఆ మధ్య నోట్లు మార్చారు. 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు మార్చారా లేదా? ఇప్పుడు వెళ్ళి 1000 రూపాయల నోటు ఇచ్చి నాకు ఏదన్నా ఇమ్మంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? ఆ 1000 రూపాయల నోటు రద్దు చేయబడింది. ఇప్పుడు ఏ కరెన్సీ, ఏ నోట్ అయితే చలామణిలో ఉందో ఆ నోటే ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వం వారు అటువంటి ఆర్డర్, జీవో, గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేశారు. మనకు కూడా ఒక నిబంధన. ఇక్కడ ఉప్పు దేనికి పోల్చి చెప్తుంది అని అంటే, నీ దేవుని యొక్క నిబంధన, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. అంటే ఉప్పు నిబంధనకు గుర్తుగా మనకు కనబడుతుంది. అంటే మన ఆత్మీయ జీవితంలో ఒక నిబంధన ఉండాలి. నేను పాపం చెయ్యను, నేను లోకములో పెనవేసుకొని వెళ్ళను, నేను బూతులు మాట్లాడను, నేను కొట్టను, నేను తిట్టను, నేను వాక్యానుసారంగా జీవిస్తాను. బాప్తీసం తీసుకునేటప్పుడు దేవునికి సాక్షిగా ఉంటావా? ఉంటానండి. పైపు దగ్గర మాత్రం దెబ్బలాడతానండి. సంఘంలో నువ్వు వంట కట్టబడి ఉంటావా? నాకు కూలి ఎక్కువ వచ్చిందండి, పనికి వెళ్ళిపోతానండి. నువ్వు పరిచర్యలో నమ్మకంగా ఉంటానా? అంతమంది ఉంటే నేనే కనపడ్డాండి పాస్టర్కి. ఇట్లా దేవునితో చేసుకున్న నిబంధనలను మనం ఏమైపోతుంటామంటే మీరుతూ ఉంటాం, దాటిపోతూ ఉంటాం. అంటే నువ్వు దాటని ఒక నిబంధన. ఇంకొక మాటను కూడా చదవండి ఇదే మాటలో, దీనవృత్తాంతముల 2వ గ్రంథం, దీనవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. చదువు. ఐదవ వాక్యం. భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకుందురు కదా. భంగము కాజాలని కింద ఉప్పు నిబంధన. ఇది ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవచ్చు మనం. ఉప్పు నిబంధన అంటే పాడు చేయబడని. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి, వినండి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి. ఇంతకుముందు ఒక పొట్టేళ్ళను తెచ్చుకొని 4 కుటుంబాలు దాన్ని చేసుకొని మాంసం తినాలని ఆసక్తితో ఉండేవాళ్ళు. ఒకే రోజు తినలేరు కదా, తింటారండి? తినలేరు కదా. ఏం చేసేవాళ్ళు? దానికి ఉప్పు పసుపు పూసి జాగ్రత్తగా స్టోర్ చేసేవాళ్ళు. ఎంత ఉప్పు వేసుకుంటే ఎంత చేసుకుంటే అంత స్టోర్ చేసుకునేవాళ్ళు. అంటే ఆ ఉప్పు ఏం చేస్తుంది అని అంటే పాడు చేయదు. మన నిబంధన ఏ నిబంధన అయి ఉండాలంటే భంగము కానీ, పాడు చేయబడని ఒక నిబంధన, చెరపబడని. నేను గత దినాలలో రెకాబాము కుమారులను గురించి చెప్పాను. వాళ్ళ నాన్న చెప్పాడంట, ద్రాక్షారసం తాగొద్దు,
పొలాలు బంటించొద్దు, ఇల్లు కట్టుకోవద్దు, గుడారాలలోనే నివసించండి అని వాగ్దాన కూడికలు చెప్పలేదా? మనకి ఎక్కడ గుర్తుంటుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాళ్ళు ఆ తండ్రి యొక్క మాటకు లోబడ్డారు గనుకనే ఆయన సన్నిధిలో నిత్యం నిలిచి ఉండునట్లుగా దేవుడు కృపనిచ్చాడు. ఏం వింటున్నారు మీరు? అడిగితే ఏం చెప్పట్లేదు. ఇంక నేను చెప్పి కూడా వేస్ట్ అనుకుంటున్నాను నేను. వాక్యం దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదండి, వచ్చే వారం నుండి ఎవరినో ఒకరిని పిలిపిస్తానులేండి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక నిబంధన, భంగము కాని నిబంధన, చెరపబడని నిబంధన. అటువంటి నిబంధన మనము కూడా దేవునితో చేయగలగాలి. ఈ లోకానికి ఉప్పై ఉన్నటువంటి మనము ఈ లోకములో లోక సంబంధమైన అనుభవంలో మనము ఎటువంటి వారిగా దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే నిబంధన జనులముగా మార్చబడాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26, 28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కొరింథీయులకు రాసిన పత్రికలో క్రొత్త నిబంధన. చాలండి, ఇంకా క్రొత్త నిబంధన, పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన. పాత నిబంధనను మీరు నెరవేర్చలేరు, నేను నెరవేరుస్తాను. మీకు క్రొత్త నిబంధన ఏమిటి అంటే ఆయన రక్తంతో కడగబడుట ద్వారా వచ్చే నిబంధన. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం చేస్తే ఓ ఎద్దును తీసుకెళ్ళాలి, ఖరీదుతో కార్యక్రమాలు చేయాలి. సంవత్సరము ఆ అనుభవం, పాపం చేసినప్పుడల్లా ఆ అనుభవం. అయితే దేవుడు మనకు ఈ క్రొత్త నిబంధనలో ఎవరైతే పాపి అని గ్రహించి తన పాపాలను ఒప్పుకుంటాడో, విడిచిపెడతారో, దేవునితో ఒక నిబంధన చేసుకుంటారో వాళ్లకు ఇక మరలా పాపము జ్ఞాపకము రాకుండా ఒక నిబంధనను దేవుడు చేశాడు. హెబ్రీ పత్రికలో మీరు చదువుతారు ఆ మాటను. చాలా అద్భుతమైనటువంటి మాట. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 8వ అధ్యాయం 12వ వాక్యం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. చాలండి. క్రొత్త నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనలో మేకలు ఎడ్లను అర్పిస్తూ సంవత్సరం వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. కొబ్బరికాయ ఎందుకు కొడతారు? అంటే దేవునికి ఏ లోపము లేని ఎవరు అంటని నీరు దేవునికి అర్పించాలని. అది గట్టిగా ఉంటుంది కదా. కరుడు గట్టిన నా హృదయాన్ని నీ దగ్గర కుమ్మరిస్తున్నాననే కొబ్బరికాయ కొట్టి నీళ్లు ఉంచుతారు. ఓకేనా? అయితే ఈ హృదయాన్ని మనం దేవుని సన్నిధిలో ఒక్కసారి పగలగొట్టామనుకోండి, ఆ గుడికి వెళ్ళినప్పుడంతా ఇంకా కొబ్బరికాయ కొట్టని అవసరం లేదు. ఇంతకుముందు నేను శనివారం ఒకటి, శుక్రవారం ఒకటి, మంగళవారం ఒకటి, వారానికి 3 కొట్టేసేవాడిని. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర నా హృదయం అనే కొబ్బరికాయ పగిలిపోయిందో, ఆ హృదయం అని వినండి, ఆ హృదయం అనే కొబ్బరికాయ పగిలిపోయిన వెంటనే ఇక్కట్టుంటి నీరు అలాగ వచ్చి పశ్చాత్తాపానికి సూచన కనబడింది. ఇక్కడ నొచ్చుకుంటే ఈ కొబ్బరికాయ పగిలితే ఇక్కట్టుంటి నీళ్ళు వస్తాయి. దాని ద్వారా నా లోపము, నా పాపము క్షమించబడింది. ఇప్పుడు ఆయన అంటాడు, ఇంకెప్పుడు నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. మామూలుగా అయితే
అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను కొబ్బరికాయ తీసుకెళ్ళి కొడతా ఉండాలి. ఇప్పుడు నాకు అది అవసరం లేదు. ఎందుకంటే ఈ హృదయం అనే ఏమిటండి, అది ఏమైంది? పగిలిపోయింది. నా రాతి హృదయాన్ని ఆయన బద్దలు చేసి మెత్తని హృదయాన్ని, ఆ కఠినమైన హృదయాన్ని తీసి మెత్తని హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక నిబంధన, అయ్యా ఇక పాపము చేయను, ఇక లోక సంబంధమైన వాటితో జీవించను, ఇక నీకు సాక్షిగా బ్రతుకుతాను. ఆ రోజు దేవునితో తీర్మానం చేసుకున్నాను, నా బ్రతుకు దినములన్నీ నీ బైబిల్ పట్టుకొని ప్రకటిస్తానని. ఇదిగో ఇప్పటి వరకు కూడా నేను ప్రకటిస్తూనే ఉన్నాను. ఇది నిబంధన, ఒప్పందం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మొదటిది రుచి, రెండవది కలిసి కరిగిపోయే మాదిరి జీవితం, మూడవది బాగు చేసే అనుభవం, నాలుగవది నిబంధన భంగము కాజాలని. పల్లెటూర్లలో ఇప్పుడేమో తెలియదు కానీ ఇంతకుముందు ఈ కటిక వాళ్ళు వచ్చేసి ఆ మేకల్ని గేదెల్ని కొనేవాళ్ళు. మాట్లాడుకున్న వెంటనే టక్కుమని ఇప్పుడు 2000 గేదె మాట్లాడుకున్నాం అనుకో, టక్కుమని ఒక 50 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ వస్తామని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు వస్తాడు. ఎంత? ఇప్పుడే బేరం అయిపోయింది, అమ్మేసాము, అబ్బే నేను 2500 ఇస్తాను అని అన్నాడు అనుకో. ఈడు దాన్ని ఇయ్యకూడదు, కట్టడి, అది నిబంధన, అది ఒక నియమం. అట్లాగే నేను లోకం పాపం చేయనని మళ్ళీ చేస్తాను అని అంటే మనం నిబంధన మీరినట్టు. మీరని భంగము చేయజాలని ఒక నిబంధన కలిగి దేవునితో జీవించాలి మనం. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా ఆఖరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. 5వది నిర్గమకాండం 30వ అధ్యాయము 35వ వాక్యం. నిర్గమకాండము 30వ అధ్యాయం 35వ వాక్యం. వాటితో ధూపద్రవ్యములు చేయవలెను, సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునై సుగంధ ధూప సంభారము. ఈ తలల పైకి ఎత్తే నీకేం రెఫరెన్సులు చూపించినా మీకు అర్థమవుదు, ఊరికి చెప్తాను. ఇటు చూడండి, నన్ను చూడండి. ఇదేంటంటే ఆ ధూప వేదిక మీద ఆ ధూప కలశంలో యాజకుడు ధూపం వేయడానికి, ఇప్పుడు మనం ఎట్లయితే సాంబ్రాణి అచ్చులు తెచ్చి దంచేసి నిప్పుల మీద వేస్తే పొగ వస్తుందో అట్లాంటిది ఈ 4 దినుసులతో కలిపి ఒక ధూప సంభారము చేయాలి, ధూప ద్రవ్యము చేయాలి. ఆ ధూప ద్రవ్యములో కూడా ఉప్పు చేర్చాలి. ఏం చేర్చాలి? ఉప్పు చేర్చాలి. ఆ ధూప సంభారము, ఆ చూర్ణము, ఆ పొడిని తీసుకెళ్ళి ఆ నిప్పుల మీద వేసినప్పుడు పొగ లెగుస్తుంది. పొగ. అందుకే ఆ 141వ కీర్తన 2వ చరణంలో నా ప్రార్థన ధూపము వలె అంటే పొగను, ఆ ధూపమును దేంతో పోలుస్తున్నాడు అని అంటే కీర్తనకారుడు ప్రార్థనతో పోలుస్తున్నాడు. అంటే ఈ ఉప్పు ఇప్పుడు దేంట్లో చేరింది? ధూప సంభారములో చేరింది, ధూప చూర్ణములో చేరింది. ఉప్పు ఎక్కడ చేరిందండి? ధూప సంభారంలో చేరింది. అంటే దాని అర్థం ఏమిటంటే మనము ప్రార్థన చేసేవారిలాగా మార్చబడాలి. ఉప్పు మనకు నేర్పుతూ ఉన్నటువంటి 5వ పాఠం ఏమిటంటే మనలో ఒక ప్రార్థన జీవితం ఉండాలి. అది ఎలాంటి ప్రార్థన అంటే ప్రతిఫలము ఆశించక. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, రమేష్ అన్న వచ్చాడు ప్రార్థన చేయించుకుంటాడు, ఇస్తాడు 100 లేదంటే 200 500. అదే రమేష్ అన్న జాన్ డేవిడ్ అన్న కోసం ప్రార్థన చేస్తే ఏమవుతుంది, నాకు ఏమవుతుంది అనుకునేది కాదు. ఇది
అంటే ఆ పొగను చూడండి. ఆ పొగ ద్వారా ఆ పొగ నిప్పుల్లో వేసినప్పుడు కరిగిపోతాయి. ఇది పరిశుద్ధుల ప్రార్థన. పరిశుద్ధుల ప్రార్థన. ఈ పరిశుద్ధుల ప్రార్థన అనుభవంలో ప్రతిఫలము ఆశించక రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. స్టెఫెన్ను రాళ్ళు తీసుకొని కొట్టారు. అక్కడే పడి ప్రాణం విరిచాడు దర్శనం చూసి. ఆ చనిపోయేటప్పుడు ఏమంటాడో తెలుసా? ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దయ్యా. ఈ పాపం వాళ్ళ మీద. వాళ్ళు పై బట్టలు తెచ్చుకున్న వాళ్ళంతా ఆ బట్టలు తీసి పౌలు గారి పాదాల దగ్గర పెట్టారు. ఆ బట్టలన్నీ. ఆయన పలికిన చిన్న పలుకు యవనస్తుడైనటువంటి సౌలు పౌలుగా మార్చింది. ఇంకెంతమందిని మార్చి ఉంటుందో. అంటే నీ ప్రార్థన, నీ ధూపము లాంటి ప్రార్థన ధూపము అనేకులకు రక్షణకరంగా ఉండాలి. ఉప్పు ఆ ధూప సంభారములో కలిసింది అంటే దాని అర్థం ఏమిటంటే ఉప్పు ప్రార్థన జీవితం కలిగి జీవించాలని మనకు నేర్పుతుంది. అందుకే మనం చదువుతాం, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలి. ఇది దేవుని దృష్టికి మంచిది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత. నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బ్రతికి సంపూర్ణమైనటువంటి భక్తి చేయాలంటే ఈ అనుభవం కలిగి నువ్వు నడిపించబడినప్పుడే నీ ఆత్మ సంబంధమైన జీవితం ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలలో నడిపించబడుతుంది. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఈరోజు మీరు విన్న సందేశం ఏమిటి? చెప్పరేంటండి? మా పాస్టర్ గారు భోంచేస్తున్నారు, పెరిగేసుకున్న తర్వాత ఆ పెరుగులో ఉప్పు వేసుకునేది అలవాటు. ఆయన దగ్గర ఒక డబ్బా ఉంటుంది, ఉప్పు డబ్బా. దాంట్లో చూసేసరికి ఉప్పు లేదు. వంట రూమ్లోకి వెళ్ళి ఉప్పు తీసుకురా అన్నాడు. ఆడు వంట రూమ్ అది ఇది అన్నీ ఎతికేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అట్లాగనే ఉన్నాడు కలుపుకోకుండా. పెరుగు అన్నం ఉంటే ఉప్పు వేసుకోవాలి కదా. ఏదిరా ఉప్పు అన్నాడు. ఉప్పు అంటే లేదన్న వంటగది అంతా ఎతికాను అన్నాడు. ఇంకొకరిని పంపించాడు. ఆడెళ్ళి ఉప్పు తీసుకొచ్చాడు. అది కల్లుప్పు. సాల్ట్ లేదన్నా అన్నాడు. అంటే ఈయన భావంలో కల్లుది ఉప్పు అంటారు, సన్నది ఉంటుంది కదండి సాల్ట్ అంటారు. సాల్ట్ అంటే అర్థం ఏమిటి? ఉప్పు. కల్లుదైనా మెత్తదైనా ఈడే భావం ఏంటి? ఆ పొడిదే సాల్ట్, అది ఉప్పు, అది సాల్ట్ కాదు. వీడి అభిప్రాయం. అట్లాగా కొంతమంది ఆలోచనలు ఈ రకంగా ఉంటాయి. మన ఆలోచనలు ఏంటి అంటే దేవుడు చెప్పాడు, మీరు లోకానికి, కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పండి, ఉప్పు చేసే పని ఏంటి? రుచి. ఉప్పు చేసే పని ఏంటి? కలిసిపోయి కరిగిపోయి మాదిరి జీవితం. 3వది ఉప్పు ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. 4వది ఉప్పు ఏం చేస్తుంది? నిబంధన, భంగము కాజాలని, చెడిపోని నిబంధన. 5వది ఉప్పు ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు సోమవారం రాత్రి వాగ్దాన కూడిక మన చర్చిలో. వినండి అమ్మా, ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రేపు సాయంత్రం 7 గంటలకు వాగ్దాన కూడిక, అందరూ రావాలి. శనివారము పగలు శుద్ధీకరణ కూడిక, రాత్రి పరిశుద్ధాత్మ కనిపెట్టు ఉపవాస ప్రార్థన కూడిక. రేపు వచ్చే ఆదివారము ప్రభు బల్లారాధన. ప్రార్థన చేయండి. నాకు 2వ తేదీ 3వ తేదీ కూడా మీటింగ్స్ ఉన్నాయి. దానికోసం కూడా ప్రార్థన చేయండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకునండి. ఒక చిన్న తీర్మానంతో ప్రభు సన్నిధిలో నిలిచి ఉండండి. జీవము కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి 2 చేతులు ఆకాశం వైపు చాపి చేతులూపుతూ అందరు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా అందరం ప్రార్థన చేసుకుందాం.